దేనికి చూసేది శనగలు పులుసు కొద్దిన ఓ నానబెట్టినావా? రాత్రే నానబెట్టినావేమో కదా. దీన్ని ఇప్పుడు కుక్కర్లోకి పెట్టేస్తావా? కుక్కర్లోకి పెట్టి ఓకే ఓకే. ఈ కుక్కర్లో పెట్టినావు కదా. సరే సరే. ఇప్పుడు దీని చెక్క లవంగం అది వేపుకుంటా కొద్దిగా వేసి. చెక్క లవంగం అండి, ఒక ఇంచంత చెక్క, ఓ 4 లవంగాలు వేసుకున్నాను. ఓ 2 స్పూన్లంతా శనగపప్పు వేసుకుని వేయించుకుందాము. ఇక్కడ ఫుల్ తుఫాను ఉందండి, 4 రోజుల నుంచి కూడా ఫుల్ తుఫాను. మాకందరికీ దగ్గు పడిసెమంతా పట్టేసింది, వాయిసే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది కారం కారంగా ఇలా శనగల పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడు ఆటో ఏమన్నా వస్తే పర్వాలే, వాడు ఇదే. ఇది చూడండి, ఇప్పుడు వేగిన దాన్ని మిక్సీ జార్లోకి వేస్తాను. వేగిపోయింది. ఉప్పుగాను నూనె వేసాను బాణట్లోకి. ఇప్పుడు ఆవాలు కూడా వేస్తున్నాను, పసుపు వేస్తున్నా. వేయించుకున్న శనగపప్పు మసాలా కూడా వేసేసాను. కొత్తిమీర కడుక్కున్నది వేస్తున్నా అండి. తెల్లపాయలు ఒలుచుకున్నాను, ఉల్లిగడ్డలు తరుక్కున్నాను, వీటిని మిక్సీ జార్లోకి వేస్తున్నాను. కొబ్బరి వేసుకుంటున్నాను అండి. ఇది రుబ్బుకుందాం మనము. సాంబార్ పొడి 2 స్పూన్లు వేస్తున్నాను. ఉంది 2 పైనే ఉంది, సరిపోతుందిలే కారం. ఎక్కువ కారం అయినా తినలేరు కదా. ఇది డబ్బా తీసి పెట్టేస్తున్నా, వేస్తావు వేరే దాంట్లోకి. దీని మూత పోయింది కాబట్టి దీనికి సరిపడా ప్లేట్ ఉంచుతున్నా అండి. మిక్సీ వేస్తాను ఇప్పుడు. చూడండి, ఇలా కచ్చా పచ్చగా వేసుకుని ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వేద్దాము. నీళ్ళు వేసి మరీ వేస్తానండి. చింతపండు చూడండి నానబెట్టుకున్నది ఉంది, దీన్ని ఇప్పుడు కలిపి ఈ జ్యూస్ కూడా ఇందులోకి వేసేస్తాండి. మసాలాలోకి వేసేస్తే సరిపోతుంది. ఒకటేసారి అన్నీ వేసి కూడా మనము వేసి పెట్టుకునేయచ్చు గిన్నెలోకి వేసి ఉడికినాక గింజలో వేసి ఉడికిస్తే సరిపోతుంది. తగినంత చింతపండు రసం, చింతపండు కలుపుకున్నాను, దాని రసం తగినంత వేస్తున్నాను. కుంపటి కదా, దీని నిండాను బొగ్గులు వేయచ్చు కదత్త. చాలులే అంత వేసిన ఊరికే చలికి ఇప్పుడు సద్యానికి. ఓహో, అన్నము అంతా దీంట్లోనే చేస్తూ ఉంటారా? అదే అదే. ఇప్పుడు ఆయన యూట్యూబ్ పెడతారు, ఆయన అట్లే కుంపట్లోనే వంట అంతా చేసేది. ఆయన అసలు వేరే దీంతో చేయలేదు. బిల్లు కావాలి, సరే బిల్ల లేదు. అదే అదే కుసుమా ఇచ్చింది, అది పోయి వచ్చింది. అదేమో అది సన్నాడు ఖాళీ ఖాళీ. సరేలే, వెచ్చగా చూడండి, బా హాయిగా ఉంటుంది. ఎక్కడ ఉంటే ఎత్తుకొచ్చింది. మొంతు పోయి వేసుకుంటా ఉంటామమ్మా. మంటిది వంటింట్లో వేస్తారు, ఎక్కడంటే అక్కడ వేస్తారా? వేసుకోవచ్చు. పెరట్లో కూడా వేస్తూ ఉంటారు కదా, పెరట్లో వేసుకుని దాన్ని కాచుకునేది చెట్లు. అవి ఈ ఎండక వాన వచ్చినప్పుడు ఏమి ఇక్కడ సైక్లోన్తో విపరీతంగా బాగుండు కదమ్మా రోగుట్లా. అవునవును. మా అత్తగారు చలి కాచుకుంటున్నారండి కుంపట్లో. ఇది 4 విజిల్కి పెట్టిండేది. అమ్మది అన్నం లేదమ్మా, కరెక్ట్గా కూర్చోంది గిన్నె, అట్లే తీసి పెట్టేస్తాను సపరేట్గా. ఇంత తొందరగా చేస్తాయి అమ్మకు ఆరిపోదా? కుక్కర్లోనే పెడుతున్నా లెక్క. ఇది ఇవి సపరేట్గా వేసినావా? ఆలు
తీస్తాలే. ఆలు ఉడికింది. ఇవి బాగా ఉడికిపోయినాయి చూడు. నున్నగా అయిపోయినాయి, బాగా ఉడికినాయిలే. అవును, ఇది రుబ్బిండేదంతా ఈ గిన్నెలోకి వేసేస్తాను అంతే. ఇది మసాలా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి నేను ఈ ముక్కలన్నీ వేసేస్తా ఉన్నా ఆలుది. ఇవి ఉడికించిండే శనగలు కూడా ఇందులోకి వేసేస్తాను మసాలాలకి. ఓ స్పూన్ అంతా కల్లుప్పు వేస్తున్నాను. మీరు పొడైనా వేసుకోవచ్చు, కల్లుప్పు అన్న వేయచ్చండి. ఇది ముద్దకు కానీ చపాతీకి అన్నానికి చాలా రుచికరంగా ఉంటుంది. అసలు మసాలా అంతా వేసినాం కదా, చాలా కమ్మటి వాసన వస్తూ ఉంది ఉడుకుతూ ఉంటేనే. వీళ్ళు స్టీల్ పాత్రలు పెడితే అడుగంటుతుందని ఇలా అల్యూమినియం పాత్రలు చేసి మరి స్టీల్ పాత్రలకు వంచేస్తారండి. కరివేపాకు వేస్తున్నా అండి. ఈ మసాలా పులుసు చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మాడుకొస్తుందండి. అందుకని సన్న మంటలో పెట్టి ఇలా కలుపుకుంటూ చేయాలి. చపాతీ, దోశ, అన్నానికైనా వెజిటేబుల్ బాత్ చేసుకుందాంలే. చూడండి, ఇది బాగా ఉడికిపోయింది. అత్త చూద్దాం, మధ్యలో ఏమైనా రావాలంటే వస్తా కదా. అదే చూస్తా అత్త, వీలు ఎట్లయితే అట్లా. అయిపోయింది చూసి, ఇదే దీనికి ఇంకా తిరగబాత వేస్తే అయిపోయి బాగా ఉడికిపోయింది. కమ్మటి వాసన కూడా వస్తూ ఉంది. స్టవ్ ఆఫ్ చేసినాను, పోపు వేసేస్తున్నా అండి. అత్త అవునా అత్త? అరే ఏమత్త, కోడలు చేతి వంట అంటే అట్లుంటుంది. చూస్తే కూడా కమ్మగా ఉంది. మీరందరూ చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.